అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. తెలంగాణ మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయ కష్టం చేసినా అని చెప్తారు కదా మల్లారెడ్డి. ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి భాగోతాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. అవి నేను త్వరలో ఒక్కొక్కటి చెప్తా, 100% చెప్తా. దీంట్లో వెనకాడేటటువంటి ప్రసక్తే లేదు. మల్లారెడ్డి చేసినటువంటి కబ్జాలు, మల్లారెడ్డి చేసినటువంటి దందాలు, మల్లారెడ్డి గిరిజనుల భూములు ఆ రాత్రికి రాత్రి ఎంఆర్ఓను పెట్టి ఎట్లా అవి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు, గిరిజనులను బెదిరించి మల్లారెడ్డి ఎన్ని భూములు మొత్తం దందాలు చేసింది, మొత్తం కూడా భాగవతం ఒక్కొక్కటి బయట పెడతాం. దీంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సుతపూస లెక్క మాట్లాడతాడు కదా మల్లారెడ్డి, నాకు సంబంధమే లేదు, నేను అవినీతే చేయను, నాకు 600 ఎకరాలు ఉన్నది, 700 ఎకరాలు ఉన్నది అని చెప్పి డైలాగ్ కొడతా ఉంటాడు కదా మల్లారెడ్డి. నీ కబ్జాలు, నీ బండారం 100% బయటికి పెడతాం. నిన్న ఆర్టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ను, తొలి వెలుగు రిపోర్టరు, వీళ్ళు మల్లారెడ్డికి సంబంధించినటువంటి హాస్పిటల్కు వెయ్యి. ఒక డెడ్ బాడీకి మల్లారెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిరట. ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు, పద్ధతి కాదు కదా. ఇది ఒక స్టాలిన్ సినిమాలో, చిరంజీవి సినిమాలో జరిగినట్టు జరుగుతున్నది. చచ్చిపోయినటువంటి శవానికి మీరు ఎట్లా ఇస్తారయ్యా ట్రీట్మెంట్ అని చెప్పి అడిగినందుకు మల్లారెడ్డికి సంబంధించినటువంటి హాస్పిటల్లో జర్నలిస్టుల పైన దాడులు చేసి కొడుతున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్యూరిటీ. సిగ్గుండాలి కదా మల్లారెడ్డికి, ఏమన్నా సిగ్గుండాలి కదా మల్లారెడ్డికి. ఆయన ఎమ్మెల్యే కదా, మాజీ మంత్రి కదా, ప్రజలలో ఉండాల్సినటువంటి వ్యక్తి కదా. ఇంకా నేను మొత్తం ఉచిత విద్య ఇస్తా, ఉచిత వైద్యం ఇస్తా అని చెప్పి గప్పాలు కొడుతున్నాను ఎందుకు? మల్లారెడ్డి నువ్వు రాసి పెట్టుకొని బండారం బయట పెట్టేది నేనే పెడతాను, నువ్వు రాసి పెట్టుకొని. ఇప్పుడా నీ కథ అంతా నీది మామూలు కథ నానే? నీ దందా ఎన్ని బయట పెట్టినా, నేను ఇన్ని దందాలు బయట పెట్టినా. మల్లారెడ్డి ఏది మా మేడ్చల్ 46 యాప్ పెట్టి నువ్వు ఎలక్షన్లో ఏంది డబ్బులు పంచింది, అది నేనే కదా బయట పెట్టింది. తర్వాత నీ భూమి దందాలు నేనే కదా బయట పెట్టి, నీ భూ దందాలు, నీ వ్యవహారం, నీ కథ అంతా. తర్వాత నువ్వు కొంతమంది టీచర్లను పెట్టి నువ్వు చేసినటువంటి దందా నేనే కదా బయట పెట్టింది. నీకు చూపిస్తా మల్లారెడ్డి, నీ కథ అంతే నీకు చూపిస్తా కదా. టెన్షన్ పడకు, ఒక్క నిమిషం ఆగు. నేను నీ భాగోత్వం, నీ బండారం అంతా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా సార్. మల్లారెడ్డి నువ్వు టెన్షన్ తీసుకోకు. ఎంత దుర్మార్గుడు మల్లారెడ్డి అంటే, ఆయన చేసేటటువంటి దందాలు మామూలు దందాలు కాదు. నేను నా దాంట్లో కొడితే మస్తుగా వస్తాయి. మల్లారెడ్డి టిఆర్ టీవీ వస్తాయి ఆగురి. మల్లారెడ్డి సార్ భాగవతం నిన్న రిపోర్టర్ల పైన దాడులు చేస్తున్నాడు. సారు మల్లారెడ్డి సారు. మరి ఎందుకో మరి దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందో, మరి మల్లారెడ్డి ఎందుకు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడో తెలియదు. కానీ ఇగో మల్లారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి భాగవతం ఒక్కొక్కటి బయటికి తీయడానికి రెడీ ఉంటుండే. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. మరి సడన్ గా ఎందుకు చేంజ్ అయిపోయింది, ఏమైంది అనేది ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి. కానీ మొన్న మల్లారెడ్డి సార్ రేవంత్ రెడ్డి గారిని కలిసి మొన్న మాట్లాడి చాలా ఉన్నాయి వీడియోలు, దాంట్లో బీవచ్చమైన వీడియోలు ఉన్నాయి. ఇగో దొరికిపోయిన మల్లారెడ్డి వీడియో చూస్తే నవ్వులే అని చెప్పి ఒక కాలేజ్లో చదివిండు మల్లారెడ్డి. ఒక కాలేజ్లో కాదు సార్, వెస్లీ కాలేజ్లో చదువుతాడు, గవర్నమెంట్ కాలేజ్లో చదువుతాడు, ఇంటర్మీడియట్ 3 కాలేజీలలో చదివిండండి మల్లారెడ్డి అనే ఈ దొంగ. 3 కాలేజీలలో జర్నలిస్టుల పైన దాడులు చేస్తావు మల్లారెడ్డి. మీ అయ్య జాగిరా తెలంగాణ రాష్ట్రం ఏమనుకుంటున్నావు, తమాషా అనుకుంటున్నావా? జర్నలిస్టుల పైన దాడులు చేపించి జర్నలిస్టులను కొడతారా బాబు? కొడతారా మీరు అంత తోపులా, తురుంకాలా? మీరు ఏమన్నా మేము ఊడిపడ్డరా తెలంగాణ రాష్ట్రంలో? మీరు ఏమన్నా మా లెక్కనే కదా మీరు కూడా? ఏమనుకుంటారు మీరు? తమాషా అనుకుంటురా? జర్నలిస్టుల పైన దాడులు చేసి జర్నలిస్టులను కొట్లు, ఇష్టానుసారంగా వ్యవహరించడు. మీ హాస్పిటల్లో తప్పు జరిగింది, లోగోలు తీసుకొని వస్తారు. ఏమన్నా ఇబ్బంది అయిందా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే సమాధానం చెప్పు అంటున్నాం. చాతగాని మనుషులు మీరా? మీ కథ అంతా నేను చెప్తాం కదా, నీ బండారం అంతా బయట పెడతాం కదా. ఇగో మల్లారెడ్డిపై ఛార్జ్ షీట్, దొరికిపోయిన మల్లారెడ్డి అని చెప్పి బక్కా జర్సన్ అనే అద్భుతమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు. మల్లారెడ్డి బీజేపీలో పోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసిండు. మొన్న మల్లారెడ్డి కాలేజ్ కూల్చేసిండు. మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ కాడ ప్రభుత్వ భూమిలోనే మల్లారెడ్డి ఆ శ్మశాన వాటికలో ఆయన రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డుని మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం కత్తం చేసి పడేసినారు, మొత్తం కూల్చేసినారు. ఆ భయంతో కేసీఆర్ దగ్గర కురికిండు మల్లారెడ్డి సార్. ఒకటే ఉరుకుడు, పరుగులు తీసి సార్ నా దుకాణం బంద్ అయ్యేటట్టున్నది, నన్ను కాపాడు ప్లీజ్ సార్, దండం పెడతా సార్ అని ఉరికిండిగో. మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ వ్యవహారం అన్నీ ఒక్కటే. నేనైతే దాదాపు మల్లారెడ్డి వీడియోలు ఒక 50-60 వీడియోలు చేసిన నా ఛానల్లో. మస్తు వీడియోలు చేసిన మల్లారెడ్డికి సంబంధించిన వ్యవహారంలో. చాలా వీడియోలు ఉంటాయి మల్లారెడ్డి, 1-2 కాదు. ఇగో ఇది కూడా మల్లారెడ్డి వీడియోనే. తర్వాత ఇగో ఇది మల్లారెడ్డికి సంబంధించి అడ్డంగా దొరికిన మల్లారెడ్డి బయటపడ్డ ఆధారాలు అని చెప్పి 3 కాలేజీల ఈ మల్లారెడ్డి అనేటోడు 3 కాలేజీలకు సంబంధించినటువంటి ఆయన ఎన్నికల సంబంధించినటువంటి అఫిడవిట్ ఉంటుంది కదా,
ఆ అఫిడవిట్ని నేను తెరపైకి తీసుకొచ్చిన. ఫస్ట్ నేనే ఈయన అఫిడవిట్ తీసుకొచ్చింది నేనే. ఈయన అఫిడవిట్ తీసుకొచ్చి బయట పెట్టింది భాగవతమైన బండారం బయట పెట్టింది నేనే మొత్తం బయట పెట్టినది అంతా మల్లారెడ్డి బండారం. తర్వాత మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆ కాలేజీలో సిబ్బంది ఉంటారు. అదిగో నిన్న ఆర్టీవీ రిపోర్టర్ ఫోన్ లాక్కొని పిడగుద్దులు మల్లారెడ్డి సిబ్బంది, మల్లారెడ్డికి సంబంధించిన సిబ్బంది దారుణం. నిన్న కొట్టుడు ఇక మల్లారెడ్డికి సంబంధించిన కామెడీ, మల్లారెడ్డి ఇజ్జత్ తీసిన తిరుపతి అని చెప్పి గతంలో వచ్చిన వీడియో 1-2 ఇగో అడ్డంగా దొరికిన మల్లారెడ్డి వీడియో చూస్తే చీ అంటారు. ఇగో బయటపడ్డ వీడియో మల్లారెడ్డి 46 యాప్ అని పెట్టి ఈ కాలేజీలో పనిచేసేటటువంటి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీ సిబ్బందిని పెట్టి ఓట్లకు పైసలు వంచింది దొంగ మల్లారెడ్డి. వీడు పైసలు వంచి గెలిచినటువంటి బాపతి మల్లారెడ్డి. ఈయనే జర్నలిస్ట్ అని కొడతాడు, జర్నలిస్ట్లకు ఫోన్లు చేసి బెదిరిస్తాడు. ఏం తమాషా చెప్పి మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో నేను గతంలో ఒక వీడియో కూడా చేసిన. మల్లారెడ్డి బండారం పూచగుచ్చేటటువంటి విధంగా నేనే బయట పెట్టిన. మల్లారెడ్డి అనేటోడు మేడ్చల్ 46 అని చెప్పి ఒక యాప్ క్రియేట్ చేసి ఈయన ఏం చేస్తారంటే వాళ్ళ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు కదా, ఆ సిబ్బందిని పెట్టి ఓట్లడానికి పంపించింది. దొంగ ఓట్లడానికి మేడ్చల్ 46 యాప్ క్రియేట్ చేసి వాళ్ళ కాలేజీలకు సంబంధించినటువంటి లెక్చరర్లను పంపించినటువంటి బాపతి మల్లారెడ్డి ఈయన జర్నలిస్టుల పైన దాడులు చేపిస్తాడు, జర్నలిస్టుల పైన ఈయన గొప్పిస్తాడు. మల్లారెడ్డి ఒక విషయం చెప్పు, నీ హాస్పిటల్ కాడ బౌన్సర్లు ఎందుకే బాబు? బౌన్సర్లు ఎందుకు? ఏం పని బౌన్సర్లతోటి? హాస్పిటల్కి వచ్చేది ఆరోగ్యం బాలేక వస్తారు, ఆరోగ్యం బాలేక శుద్ధి చేసి చూపించుకోనికి వస్తారు. బౌన్సర్లతో ఏం పని అంటున్నాం అంటే ఏదన్నా లావాదేవీలకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది అయితే, లేకపోతే మీరు ఏది చనిపోయినటువంటి శవాలకు మీరు ట్రీట్మెంట్ చేసినా కూడా పబ్లిక్ ఏమన్నా అంటే వాళ్ళపైన తిరగబడ్డానికా, వాళ్ళని బయట హాస్పిటల్ బయట నెట్టేయడానికా? పెద్ద డ్రామా డ్రామా అంటేనే డ్రామా. మల్లారెడ్డి కాలేజీ డ్రామా, మల్లారెడ్డి హాస్పిటల్ డ్రామా, మల్లారెడ్డికి సంబంధించిన ఫంక్షన్ హాల్ డ్రామా, మల్లారెడ్డికి సంబంధించిన అన్ని వ్యాపారాలు డ్రామా. మల్లారెడ్డికి హోటళ్ళు సైతం ఉన్నాయి, హోటళ్ళు కూడా ఉన్నాయి, అన్ని డ్రామాలే. మల్లారెడ్డి దొంగ మల్లారెడ్డి అనేటోడు మీకు తెలియదు. తమాష అనుకుంటుండు మల్లారెడ్డి నీ మెడికల్ కాలేజ్లో నీ యూనివర్సిటీలో పిల్లలకు సరైన భోజనం పెట్టకపోతే అది తీసుకొచ్చింది కూడా మేమే బయటికి. మల్లారెడ్డికి దగ్గొస్తుందంటే కూడా మల్లారెడ్డికి దగ్గొస్తుంది, తుమ్మొస్తుంది, మల్లారెడ్డి ఫంక్షన్ పోతుండు, మల్లారెడ్డి కింద పడుతుండు, మల్లారెడ్డి మీద పడుతుండు, మల్లారెడ్డికి ఆరోగ్యం బాగాలేదు, ఇవన్నీ చూపించేది జర్నలిస్టులే కదా. అట్లాంటి జర్నలిస్టుల పైన ఎట్లా దాడులు చేస్తావు అంటే నీ హాస్పిటల్కి వచ్చి నీ హాస్పిటల్ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూపియొద్దా? నీ హాస్పిటల్ నువ్వు చేస్తున్నటువంటి దందాలు తెలంగాణ సమాజానికి చూపిస్తే నీకు బాధ అయిపోయిందా? దందా చేస్తున్నావా? ఇగో మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో నేను ఒక వీడియో కూడా పెట్టినా. దాదాపు 1,17,000 మంది చూసిరు. 11 నెలల క్రితం ఎలక్షన్ టైంలో మల్లారెడ్డి చేసినటువంటి దందాన్ని మొత్తం బయట పెట్టిన. ఒక్క దందాన్ని మీరు చెప్పారు మల్లారెడ్డిది, మొత్తం బండారా మొత్తం బయట పెట్టిన. ఇంకా బయట పెడతా మల్లారెడ్డి. నీ తాట తీసే బాధ్యత నేనే తీసుకున్నాను, రాసి పెట్టుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మల్లారెడ్డి, నువ్వు రాసి పెట్టుకో అంటున్నావు కదా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి ఎట్టి పరిస్థితులలో ఉండదు. నువ్వు చూడు, నీ చిట్టా మొత్తం బయట పెట్టకు చూడు. నీ అక్రమాలన్నీ బయట పెడతా, నేనే బయట పెడతా. మస్తుగున్నాయి నా దగ్గర, ఇంకా చాలా ఉన్నాయి. నా దాంట్లో పోయి కొట్టుకో, టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో పోయి కొట్టుకో, ఒకసారి వీడియోలు కొట్టుకో. నీ ఎన్ని వీడియోలు ఉన్నాయి, నీ వ్యవహారం ఎంత ఉంది, నీ కథ ఎందుకు? ఇగో మల్లారెడ్డి, ఇగో డబ్బుల సంచులతో అడ్డంగా దొరికిన మల్లారెడ్డి. డబ్బుల సంచులు పెట్టి దొంగ, డబ్బులతో గెలిచినటువంటి బాపతి నువ్వు జర్నలిస్టుల పైన దాడులు చేస్తావా? నువ్వు మల్లారెడ్డి? ఇప్పటికైనా చెప్తున్నాం, నోరు మూసుకొని సప్పుడే కూసో. దందాలు చేస్తే మంచిగా చెయ్యి, లేకపోతే మూసుకొని కూసో. దందాలు చేస్తాం, ప్రశ్నించడం పైన దాడులు చేస్తామంటే 100% నీ అంతు చూస్తామని చెప్తున్నా. రాసి పెట్టుకో. మస్తు వీడియోలు చేసిన నీ మీద, 1-2 వీడియోలు మల్లారెడ్డి మీద చేసిన మస్తు వీడియోలు. మల్లారెడ్డి అనేటోడు ఆఖరికి ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళని ఒక మామిడి తోటలో వాళ్ళతోటి ఒకటి అదే డిన్నర్ అరేంజ్ చేయించిండు. డిన్నరు, మందు, దావత్ ఇవన్నీ. మల్లారెడ్డి అనేటోడు అసలు మేడ్చల గెలవాల్సినటువంటి బాపతి కాదు. డబుల్ బెడ్రూమ్ అడిగితే పబ్లిక్ మల్లారెడ్డి నా వల్ల కాదు, నేను ఇయ్యలేనని చేతులు ఎత్తేసిండు ఆ బాపతి మల్లారెడ్డి. నువ్వు ఎన్ని జిమ్మిక్లని నువ్వు గుర్తు పెట్టుకో, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మల్లారెడ్డి. నిన్ను ఖచ్చితంగా నిన్ను చూడు, నువ్వు రాసి పెట్టుకో. నేనేం మాట్లాడా, అంతకు మించి ఏం మాట్లాడా. నీ కథ అంతా నేను చెప్తా కదా. నీ వ్యవహారం అంతిగో 100 కోట్లతోటి మల్లారెడ్డి రెడీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఓని కూడా సిద్ధమే మల్లారెడ్డి సార్. ఇగో చూడు, అడ్డంగా దొరికిపోయిన మల్లారెడ్డి. డ్యాన్స్ చూస్తే నవ్వులు సారు, డ్యాన్సులు చేసుడు. ఇగో మందు దావత్ ఇచ్చిండు, మల్లారెడ్డి సార్ మందు దావత్ ఇచ్చిండు. వాళ్ళకి సంబంధించినటువంటి ఉంటారు కదా కొంతమంది ఆ ఓటర్లకి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు మందు దావత్ ఇచ్చిండు సార్ మామిడికాయ తోటల. ఆ వీడియో కూడా నేను బయట పెట్టిన. 1-2 కాదు, మస్తు వీడియోలు బయట పెట్టా. మల్లారెడ్డి
2-3 వీడియోలు 4-5 వీడియోలు కాదు, బండారం మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేసిన. 1-2 నువ్వు కథలు చేసుకుంటేవో జర్నలిస్ట్ పై మల్లారెడ్డి దాడులు చేసుకుంటా ఏం చూసుకుంటుండాలా? మల్లారెడ్డి నీ కథ అంతా చూసుకుంటుండాలా? బాధ్యత క్షమాపణ చెప్పాలి. నువ్వు జర్నలిస్టుల పైన నిన్న దాడులు చేపించినావు కదా, నువ్వు చెప్పకపోతే వాళ్ళు దాడులు చేయరు. ఆ బాన్సర్లు వాడు ఎవ్వరు కూడా దాడి చేయరు, నువ్వు చెప్తేనే చేస్తారు వాళ్ళు. నువ్వే చేపించినావు దాడులు, నువ్వు జర్నలిస్టులను ఎట్లా కొట్టించినావు చెప్పాలి, ఎందుకు కొట్టించినావు చెప్పాలి. తమాష అనుకుంటున్నావు. మీ అయ్యే జాగిరా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా? నువ్వు సంపాదించినావా తెలంగాణ రాష్ట్రాన్ని? 1200 మంది బలిదానం చేసుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్రం. టీడీపీలో ఉన్నటువంటి మనిషివి కదా నువ్వు. టీడీపీ నుండి టీడీపీలోని గతి లేక చంద్రబాబు నాయుడు నువ్వు పట్టించుకోకపోతే ఏడ గతి లేక నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరినావు కదా. ఇలా సిగ్గు లేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో పోనీకి రెడీ ఉన్నావు కదా. నువ్వా జర్నలిస్టుల పైన దాడులు చేపించేది? చూస్తా, నీ బండారా మొత్తం బయట పెట్టే ప్రయత్నం మేమే చేస్తాం కదా. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మొత్తం చేస్తాం, నువ్వు టెన్షన్ తీసుకోక మల్లారెడ్డి. నీ వ్యవహారం బయట పెట్టే బాధ్యత మేమే తీసుకుంటాం. సో ఇట్లా మల్లారెడ్డికి సంబంధించినటువంటి చాలా 1-2 కాదు, మల్లారెడ్డి కాలేజీలు, మల్లారెడ్డి దందాలు, ఒక్కటి కాదు మొత్తం తీస్తే శాతభారతం వెళ్తుంది. మల్లారెడ్డి కథ అన్ని తీస్తా, ఏది వదిలిపెట్టా అన్ని తీస్తా. మల్లారెడ్డి కథ మొత్తం తీస్తా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్ని తీస్తా. మళ్ళీ చెప్తున్నా మల్లారెడ్డి, నీ పనులనే ఉంటా. ఇయాటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, రాసి పెట్టుకో. వారానికి ఒక్క వీడియో అయినా నీ పైన చేయకపోతే అడుగు, అది కూడా విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో తీస్తా. ప్రతి వీడియో నీ పైన తీస్తా, నువ్వు రాసి పెట్టుకో. గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో నువ్వు నాకు ఫోన్లు చేసి బెదిరించినటువంటి ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీ మనుషులు ఫోన్లు చేసి బెదిరించిన ఆడియోలు ఉన్నాయి నా దగ్గర, అవి కూడా బయట పెడతా. సైలెన్స్ ఉన్నాం. సరే ఎందుకు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన జోకర్ మంత్రి లెక్క, కమిడియన్ మంత్రి లెక్క చూస్తారు, ఓ కమిడియన్ ఫెలో లెక్క చూస్తారు. ఆయనతో మనకు ఎందుకు అనుకున్నాం. కానీ నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. 100% చెప్తున్నా మల్లారెడ్డి, నీ భరతం పట్టకపోతాడు, నీ పనిలోనే ఉంటా. జర్నలిస్టుల పైన ఇలా దాడులు చేసేటటువంటి రీతికి వచ్చినావు కదా నువ్వు. నీ రీతి ఏందో మేము చూసుకుంటాం నీ రీతి. నీ చూసుకుంటా పో, టెన్షన్ పడకపో మల్లారెడ్డి సారు. నీ కథ అంతా చూసే ప్రయత్నం మేము చేస్తాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కథ, దీపావళి రోజు మొన్న పటాకాయలు, నీకు అన్నీ ఉంటాయి. నీ పటాకాయలు, నీ కథ అన్ని తీస్తాం కదా. దాడులు చేపించే కాడికి వచ్చినావా సార్ నువ్వు? దాడులు చేపించి జర్నలిస్ట్ని కొట్టిస్తావు. అంత తోపా నువ్వు? తురుంకాన్వా? చూస్తాం కదా నువ్వు ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు అనేది మొత్తం చూస్తాం పో. నీ కథ అంతా చూస్తాం కదా, టెన్షన్ పడకు.